విప్లవ్ గారు, నాతో పాటు మాలో చాలామంది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికెళ్ళిపోతాం. కానీ ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటలు వింటే ఫుడ్ ద్వారా కూడా హెల్త్‌ని సెట్ చేసుకోవచ్చన్నది మాకర్థమైంది. ఇప్పుడు మేమేం జేయాలి? డాక్టర్‌ని కలవాలా? ఏదైనా ప్రాబ్లమ్ వస్తే న్యూట్రిషనిస్ట్‌ని కలవాలా? యెస్ అండి. అది గూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగే బయట. హ్మ్. సో, ఇప్పుడేంటంటే ఫస్ట్ థింగ్ ఒక నార్మలైజేషన్ అనేది జరిగిపోయింది బయట. నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయింది. సో, దీనికి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నా లైఫ్‌లో జరిగింది. సో, నేను నా కొలీగ్స్‌లో ఎవరో తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మాట్లాడుతున్నాడు తను. ఓకే. సిక్‌నెస్‌లో ఉన్నట్టున్నది. కొంచెం లో వాయిస్ ఉన్నది. "ఏమైంది బాగున్నావా? తిన్నావా? మరి జ్వరం వచ్చింది కదా! అంతా ఓకేనా? మరి టాబ్లెట్ ఏసుకున్నావా?" హ్మ్. అంటే జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోవాలి అనేది నార్మ్ అయిపోయింది ఇప్పుడు. టాబ్లెట్ వేసుకొని పడుకో. వినే ఉంటారు కదా! మీకు ఆ! ఎప్పుడైనా హెల్త్ ఖరాబ్ అయిందనుకోండి, మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. చెప్పండి మీ ఫ్రెండ్స్‌కి. అచ్చా! కొంచెం హెల్త్ వినడం ఏంటండి? బాలేదు. మేము చేసేది కూడా అదే మీరు కదా! చేసేది అదే కానీ మరి చెప్పేది కూడా అదే కదా! అవును. మరి టాబ్లెట్ వేసుకున్నావా? ఆ! అంటే ఒక నార్మ్ లాగా అయిపోయింది అది. అంటే హెల్త్ ఖరాబ్ అయితే టాబ్లెట్ ట్రూ. వేసుకోవాలి. హెల్త్ ఎందుకు ఖరాబ్ అయిందని ఫస్ట్ అసెస్ చేసుకుంటున్నారా? హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ మచ్ కామన్ ఔట్ హ్మ్. సైడ్. హ్మ్. మనం ఖచ్చితంగా ఒక ఎవ్రీ ఆర్గానిజము ఒక ఎన్వైర్న్మెంట్‌లో ఉందంటే దాని తగ్గట్టుగా డిసీజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని మనకి రెసిలియంట్‌గా చేసుకోవాలి. హ్మ్. కానీ టాబ్లెట్ అనేది ఫస్ట్ మన అప్రోచ్ ఉండకూడదు. రెమెడీస్ చూసుకోవాలి. ఫంక్షనల్ రెమెడీస్ అంటే మనకి లైపోజోమల్ వైటమిన్ సి ఉంది, ఆమ్లా జ్యూస్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి. వీటితోని ట్రై చేసుకొని అండ్ రెస్ట్ పడుకోవాలి చాలాసేపు. పడుకుంటే మీ బాడీ ఆటోమేటిక్‌గా తనకి రెస్క్యూ చేసుకుంటది. హుహు. సో, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్‌ని రీచ్ అవ్వాలా, డాక్టర్‌ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నేనేం చెప్తానంటే దీనికి కూడా హెల్త్ అసెస్మెంట్ కంపల్సరీ ఉండాలి. మీరు డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మీకు ఫస్ట్ మీ హెల్త్ ఎలా ఉందని చెప్పేసి ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి. బ్లడ్‌ని కానివ్వండి, లేకపోతే మీ స్టూల్‌ని కానివ్వండి, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న జనరేషన్‌లో హ్మ్. చాలా చేంజెస్ జరుగుతున్నాయి. చాలా కొత్త కొత్త గ్యాడ్జెట్స్, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి టాక్సిన్ ఎక్స్‌పోజర్ ఎక్కువైతుంది. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి అనాలిసిస్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా డెఫిషియన్సీస్‌ని ఫస్ట్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. లేదు అయినా కూడా కొన్నిసార్లు సిక్‌నెస్ అవుతున్నానంటే ఒక ఫంక్షనల్ న్యూట్రిషన్ దగ్గరికెళ్ళేసి ఒక డైట్ చార్ట్ తీసుకోవాలి. ఆర్ మంచి ఎలా అంటే ఇమ్యూనిటీ తక్కువుందనుకోండి, ఇమ్యూనిటీ బేస్డ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు మనం. సో, ఇమ్యూనిటీని పెంచుకొని నెక్స్ట్ టైమ్ డిసీజ్ వస్తే రెసిలియంట్‌గా ఉండాలి గానీ, హ్మ్. ఆ ఇమ్యూనిటీని అడ్రెస్ చేయకుండా డిసీజ్ వచ్చింది కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు డైరెక్ట్. ఎందుకంటే మాకు ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలి కాబట్టి. ఇమ్మీడియేట్ రిలీఫ్ కోసం మీరు తీసుకున్న టాబ్లెట్ మీకు లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇస్తది ఫస్ట్ థింగ్. హ్మ్. మీ ఇమ్యూనిటీని ఇంకా సప్రెస్ చేస్తది. మీ ఇమ్యూనిటీకి ఆ డిసీజ్ మీద వర్క్ అవ్వడానికి అసలు ఛాన్సే ఇస్తలేరు కదా మీరు. హ్మ్. మీ బాడీ ఇది చెప్పాను చాలా సార్లు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని మీరు వాడుకోకపోతే అది పనికి రాకుండా పోతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్‌కి ఇప్పుడు మనకి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అని చెప్పేసి ఉంటది. ఒకటి యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తే ఒకటి స్టోర్ చేసుకుంటది. హ్మ్. నేను ఇదొక మన ఈ ఈ మైక్రో ఆర్గానిజం వచ్చినప్పుడు నేను దీన్ని ఎట్లా అటాక్ చేశాను, ఎంత ఇమ్యూనిటీ నేను ఇచ్చాను బాడీకి, అంతా కూడా మెమరీ టీ సెల్స్‌లో స్టోర్ అయిపోతది. సో, హుహు. దాని తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీకు ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా బాడీ అనేది రెస్పాండ్ అవుతది. ఓకే. సో, మన బాడీకి ఆ క్యాస్కేడ్ కూడా ఉంది. హ్మ్. సో, ఇట్స్ ఎ వెరీ ఎనార్మస్ క్యాస్కేడ్. సో, మీ ఇమ్యూనిటీ సిస్టమ్‌కి మీరు పని ఇవ్వలేదనుకోండి, అది ఎప్పటికీ పనిచేయదు. అండ్ మీరు మోడర్న్ మెడిసిన్ ఎప్పుడైనా కూడా సిమ్టమ్స్‌ని నమ్ చేస్తది కానీ, మీకు రిలీఫ్ వస్తుంది కదా! అది ఎందుకు హ్మ్. వస్తుందంటే మీకు సిమ్టమ్ నమ్ అయిపోతది. కానీ క్యూర్ చేయదు. క్యూర్ చేయదు. ఓకే. సో, ఎందుకంటే మీకు ఆ రిలీఫ్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది డెఫినెట్‌లీ ఇస్తది. హ్మ్. అండ్ క్యూరింగ్ అంటారా అది మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని సప్రెస్ చేసి అవుతది. విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా మీరు వర్క్‌లో పెట్టుకోవాలి. అది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు దానంతట అదే ఫైట్ చేస్తూ ఉంటది. ఓకే. అండ్ డాక్టర్స్ కూడా ఏం చేయాలంటే ఎవరైనా సిక్‌నెస్‌తోని వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా సరే ఈ టాబ్లెట్ తీసేసుకోండి అని రాసి ఇవ్వకూడదు. అండ్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఐ రియల్లీ రెస్పెక్ట్ డాక్టర్స్. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలో అండ్ రియల్లీ అడ్మైర్ దెమ్. కానీ కొంతమంది డాక్టర్స్ ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అడగకుండా, వాళ్ళ స్లీప్ అడగకుండా, వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ అడగకుండా, ఏవి అడగకుండా మీకు ఏమనిపిస్తుందని చెప్పి హార్ట్ బీట్ చెక్ చేసి, ఈ రేడియల్ ఆర్టరీ చెక్ చేసి, జస్ట్ ఒక విజువల్ అసెస్మెంట్ తీసుకొని మీరు ఈ టాబ్లెట్స్ వాడండి అని రాసిచ్చే డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. నేను అందరూ హ్మ్. అనట్లేదు. హ్మ్. హ్మ్. కొంతమంది ఉన్నారు. అలా చేయకండి. ఎందుకంటే అందరూ మెడిసిన్స్‌కి టాలరబుల్ ఉండరు. అండ్ అందరి గట్ దాన్ని కొంతమంది గట్ సెన్సిటివిటీ ఉంటది. హ్మ్. మెడికేషన్స్ వల్ల ఇంకా వరస్ట్ అవుతది. సో, ఫస్ట్ బేసిక్‌గా మీ కన్సల్టేషన్‌లో ఒక 2 మినిట్స్ టైం తీసుకొని వాళ్ళ స్లీప్, లైఫ్ స్టైల్, డైట్, మూవ్‌మెంట్ కొన్ని బేసిక్ థింగ్స్ అడగండి. స్ట్రెస్ అవన్నీ కూడా. హ్మ్. ఒకవేళ మీకు ఇది జస్ట్ ఫుడ్‌తోని, లైఫ్ స్టైల్‌తోని కరెక్ట్ చేసుకోవాలి అనిపిస్తే న్యూట్రిషనిస్ట్‌ని సజెస్ట్ చేయండి. మీకు జస్ట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఏం వాడకండి. కొన్ని ఫంక్షనల్ రెమెడీస్ చెప్పండి.
దాని తర్వాత మీరు న్యూట్రిషన్ సజెస్ట్ చేయొచ్చు. మేము కూడా అలానే చేస్తాము. ఒకవేళ మాకు ఎవరైనా క్లయింట్ వస్తే మేము వాడి వాల్యూస్ చూస్తాం, వాళ్ళ వాల్యూస్ ఒకవేళ అవుట్ ఆఫ్ ద స్కోప్ ఉందనుకోండి, ప్రతి వాల్యూ హై ఉండి అసలు మా ఫంక్షనల్ రేంజ్లో లేదు, చాలా హేవర్గా ఉంది, బ్లడ్ రిపోర్ట్స్ చాలా సిక్నెస్ కనబడుతుంది అంటే ఇది ఇప్పుడు ఇంకా మా స్కోప్లో లేదు, ఇది మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ వాట్ థింగ్ హ్యాపెనింగ్. అది మీరే సజెస్ట్ చేస్తారు ఆ పరిస్థితి వచ్చినప్పుడు. ఎందుకు అంటే మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఈ లిమిట్లోనే పని చేయాలి అని. ఆ లిమిట్లో ఉన్నంత వరకు మేము పనిచేస్తాం. కానీ నేనేమో డాక్టర్స్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయినా వీళ్ళది మిస్టేక్ కాదు డాక్టర్స్, వీళ్ళ కరికులంలో అసలు న్యూట్రిషన్ సబ్జెక్టే ఉండదు. ఎక్కడో 5 hours 6 hours ఉంటుంది, అండ్ అది కూడా ఎవరు చదవరు. ఎందుకంటే ఆ కరికులం అట్లా తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు న్యూట్రిషన్ పెట్టేస్తే ఫార్మా అనేది వెనకకి పడిపోతుంది. ఫార్మాని ఎన్రిచ్ చేయాలంటే న్యూట్రిషన్ తక్కువ ఉండాలి వాళ్ళ కరికులంలో. అండ్ డాక్టర్స్ మిస్టేక్ కాదు, అది వాళ్ళ అకాడమీ. డాక్టర్సే కాదండి, ఇప్పుడు వెళ్ళే పేషెంట్స్ కూడా అలా ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్ గా డాక్టర్ నాకు ఇది వెంటనే తగ్గాలి, నాకు ఏదైనా టాబ్లెట్, మీరు వెంటనే తగ్గే టాబ్లెట్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకు హోప్ వచ్చింది. ఫార్మసీ వెంటనే తగ్గి అనట్లేదు, సిమ్టమ్ని నమ్ము చేసాను అలా మనం తగ్గించదు, అది ఇంకా ఎక్కువ చేస్తుంది ఫ్యూచర్లో. కానీ టెంపరీగా మీకు అది తగ్గించడం అనిపిస్తూ ఉంటుంది, బికాజ్ అది మెటబాలిక్ పాత్వేస్ని ఆల్టర్ చేసి మీకు కావాల్సింది మీకు ఇస్తుంది, కానీ వేరే సిస్టమ్ అక్కడ హ్యావోక్లో ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే డాక్టర్స్ ఇక్కడ మిస్టేక్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్పబడతారు వాళ్ళకి, ఈ మెడిసిన్ రాయాలి ఆ మెడిసిన్ రాయాలని వాళ్ళ సబ్జెక్ట్ అది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను నేర్చుకున్నా కూడా చెప్తున్నాను, వాళ్ళలో చెప్తున్నారంటే వాళ్ళలో నేర్చుకున్నారు కూడా వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇన్ రియాలిటీగా నేను చెప్తున్నాను. ఫస్ట్ అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా, అంటే నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఎప్పుడు మెడిసిన్ వాడాను, ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్, డైట్, మూమెంట్, ఇవన్నీ ఫస్ట్ కనుక్కొని ఇది ఒకవేళ ఫుడ్తోని న్యూట్రిషన్తోని సప్లిమెంట్తోనే సెట్ అవుతుంది అనుకుంటే అట్లా చెప్పండి. టాబ్లెట్ రాసేయాల్సిన అవసరం లేదు, లేదు నా దగ్గరికి వచ్చారు కదా ఒక టాబ్లెట్ రాసేయాల్సిందే అనే కంపల్షన్తోనే రాయకండి అనేది నా రిక్వెస్ట్ అన్నమాట. సో ఫస్ట్ అప్రోచ్ న్యూట్రిషన్ ఉండాలి, సెకండ్ అప్రోచ్ మాత్రమే, అది కూడా ఇంకా నా చేదాటిపోతుంది, నా డే టు డే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనుకుంటే మాత్రమే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ.